హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. ఇప్పుడు మీకు నేను హెవీ అండ్ లైట్ లెసన్ చెప్తున్నాను. కంపారిజన్లో ఇది మ్యాథ్స్ సబ్జెక్టు. ఇది యూకేజీ పిల్లలకి. ఇది యూకేజీ మ్యాథ్స్లో హెవీ అండ్ లైట్. హెవీ అంటే చాలా హెవీగా ఉండడం, ఎక్కువగా ఉండడం, సైజు చాలా హెవీగా ఉంది అంటుంటారు. లైట్ అంటే తక్కువగా ఉండడం, బరువు తక్కువగా ఉండడము, బరువు ఎక్కువగా ఉండడము కదా. ఇక్కడ ఇతను ఎలా ఉన్నాడు? చాలా సన్నగా ఉన్నాడు, అంటే లైట్గా ఉన్నాడు అని. ఇతను హెవీగా ఉన్నాడు. హెవీ లైట్, హెవీ లైట్. ఇక్కడ ఏముంది? టిక్ ద హెవియర్ ఆబ్జెక్ట్. ఇందులో హెవీగా ఉండే ఆబ్జెక్ట్ ఏంటి అని. ఇది ఇక్కడ ఉన్నతను చాలా సన్నగా ఉన్నాడు కదా. ఇతను చాలా లావుగా ఉన్నాడంటే బరువు ఎలా ఉంటాడు? ఇతను వెయిట్ ఎలా ఉంటాడు? చాలా హెవీగా ఉంటాడు. ఇతను హెవీగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. సన్నగా ఉండేవాళ్ళు బరువు తక్కువ ఉంటారు. లావుగా ఉండేవాళ్ళు, ఫ్యాట్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? బరువు, వెయిట్ చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉండేవాళ్ళని హెవియర్ అంటాము. అంటే హెవీ అనమాట. ఇతను బరువు చాలా తక్కువగా ఉన్నాడు కదా, కనబడుతున్నాడు కదా మీకు. ఇక్కడ చాలా లావుగా ఫ్యాట్గా ఉన్నాడు, ఇతను సన్నగా ఉన్నాడు. సో ఇతను లైట్గా ఉన్నాడు, లైట్ వెయిట్ అంటుంటారు. అమ్మ లగేజ్ తీసుకెళ్తున్నప్పుడు మనకి చిన్నపిల్లలకి లైట్ వెయిట్ ఉండే బ్యాగ్ ఇస్తుంది కదా, లగేజ్ బ్యాగ్. ఇప్పుడు అమ్మతో పాటు మనం జర్నీ చేసినప్పుడు అమ్మ చెప్తుంటుంది, నువ్వు ఈ బ్యాగ్ తీసుకో అని. ఏ బ్యాగ్ తీసుకోమంటుంది? చిన్న బ్యాగ్ ఇస్తుంది మీకు. సో అది లైట్ వెయిట్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. మీరు స్కూల్ బ్యాగ్ అమ్మ తీసుకుంటుంది. అంటే మీకు స్కూల్కి అమ్మ తీసుకెళ్లే వాళ్ళు, మదర్స్ ఏం చేస్తారంటే స్కూల్ బ్యాగ్ అమ్మ తీసుకొని లంచ్ బ్యాగ్ మీకు ఇస్తుంది. ఎందుకు? లంచ్ బ్యాగ్ లైట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అదే స్కూల్ బ్యాగు హెవీగా ఉంటుంది. అర్థమైందా? హెవీగా ఉండేది అమ్మ తీసుకుంటుంది, లైట్ వెయిట్ ఉండేది లంచ్ బ్యాగ్ మీరు తీసుకుంటారు. అంటే ఏంటి? లంచ్ బ్యాగ్ లైట్ వెయిట్, స్కూల్ బ్యాగు హెవీ వెయిట్ అనమాట. అర్థమైందా? సో హెవీ లైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇది ఫాక్స్. ఫాక్స్ సన్నగా ఉంది, ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. లైట్ హెవీ, లైట్ హెవీ. ఇక్కడ ఫిష్ ఉంది. ఈ ఫిష్ చూడండి ఎంత ఫ్యాట్గా ఉందో, చూసారా? ఇది ఫ్యాట్గా ఉంది అంటే వెయిట్ ఎక్కువ ఉంది ఇది. సో ఇది వెయిట్ తక్కువ ఉంది, చిన్న ఫిష్ ఇది. అందుకు ఇది లైట్ వెయిట్, హెవీ. ఇది హెవీ లైట్, హెవీ లైట్, హెవీ లైట్. హెవీ అంటే బరువు ఎక్కువగా ఉండడము, లైట్ అంటే బరువు తక్కువగా ఉండడం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ పప్పీ ఉంది. పప్పీ ఎలా ఉంది? సైజు చిన్నగా ఉంది. ఇక్కడ ఎలిఫెంట్ సైజు ఎలా ఉంది? పెద్దగా ఉంది, ఎక్కువగా ఉంది. సో దిస్ ఈజ్ హెవీ వెయిట్ కదా. ఇది లైట్ వెయిట్. ఇప్పుడు 1 year బాబుని ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? లైట్ వెయిట్గా ఉంటాడు. అదే 5 years బాబుని ఎత్తుకుంటే హెవీ వెయిట్ ఉంటాడు. హెవీ లైట్. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు నేను. ఇందులో ఇంకొకటి ఏంటంటే బ్యాగ్ ఉంది. ఇక్కడ బ్యాగ్ ఉంది, ఇక్కడ గ్లాస్ ఉంది. బ్యాగ్లో ఎంత క్వాంటిటీ పడుతుంది? బ్యాగ్లో కొంచెమే పడుతుంది. దీంట్లో హెవీ ఎంతైనా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది హెవీ వెయిట్, ఇది లైట్ వెయిట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? బలూన్స్ ఉన్నాయి, ఇక్కడ పారాషూట్ ఉంది. హెవీ లైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇది బాటిల్ గార్డ్, సొరకాయ అనుకుంటాను. సొరకాయ ఉంది. ఇక్కడ లేడీస్ ఫింగర్ ఉంది. బెండకాయ ఎలా ఉంది? చిన్నగా ఉంటుంది కదా. మీ ఇంట్లో చూడండి, సొరకాయ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. బెండకాయ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది.
అంటే బెండకాయ హెవీ వెయిట్ ఉంటుంది, బెండకాయ లైట్ వెయిట్ ఉంటుంది, సొరకాయ హెవీ వెయిట్ ఉంటుంది. సో హెవీగా ఉంటుంది, ఇది బరువుగా ఉంటుంది, ఇది బరువు తక్కువగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇదేంటిది, ఇది దారము పెద్దగా ఇక్కడ పెట్టేశారు ఇట్లా. ఇది చిన్న దారము, మనం మిషన్ కుట్టుకుంటాం కదా ఆ దారం అనమాట. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇట్లా ఇక్కడంతా చుట్టేశారు దీనికి. సో ఇది హెవీగా ఉంటుంది బరువు, ఇది తక్కువగా ఉంటుంది. దీన్ని హెవీ అంటాం అన్నమాట. అర్థమైందా? మీకు ఇంకా ఎలా చెప్పాలి బరువు తక్కువగా ఉండడానికి? క్యారెట్ కూడా అంతే, క్యారెట్ బరువు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్కి ఆపోజిట్ పంప్కిన్ తీసుకుందాము. పంప్కిన్ ఎలా ఉంటుంది? పంప్కిన్ అంటే తెలుసు కదా మీకు, గుమ్మడికాయ ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. గుమ్మడి పండుని పంప్కిన్ అంటాం. పంప్కిన్ వెయిట్ ఎలా ఉంటుంది? చాలా హెవీగా ఉంటుంది. అదే క్యారెట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది వెయిట్, అంటే లైట్ వెయిట్ అనమాట. సో లైట్ వెయిట్ ఏంటి? క్యారెట్. పంప్కిన్ హెవీ వెయిట్. అర్థమైందా? ఇక్కడ డాట్స్ పడుతున్నాయి కదా పేపర్లో, ఇది వర్షం వస్తూ ఉంది ఇక్కడ, అందుకే ఇలా పడుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? హెవీ లైట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.